హలో మామ, ఈ రోజు మన రివ్యూ వచ్చి స్క్విడ్ గేమ్ సీజన్ 3. ఈ సిరీస్ ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు గోస్ట్ క్రిటిక్స్. రివ్యూలో వెళ్లే ముందు ఒక మాట మామ, స్క్విడ్ గేమ్ సీజన్ 1 సీజన్ 2 రీకాప్ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, చూసేయండి. ఇంకా సీజన్ 2 రివ్యూ కావాలన్నా కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను మామ, క్లిక్ చేసి చూసేయండి. ఇంకా రివ్యూలో వెళ్దాం. ఈ సీజన్ 3 చూసాక నా ఎక్స్పీరియన్స్ అయితే జస్ట్ ఓకే మామ. నేనైతే డిసప్పాయింట్ అయ్యాను, బికాస్ నాకు చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది మామ ఈ సీజన్ 3 లో. కానీ ఈ సీజన్ 3 జస్ట్ అలా వెళ్ళిపోయింది మామ. యాక్షన్ సీన్స్ కూడా అంతగా ఏమీ లేవు. అండ్ ఈ సిరీస్ మనకి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఆల్సో. అండ్ ఈ సిరీస్ కి సెన్సార్ బోర్డ్ 18+ ఇచ్చారు, బట్ ఈ సిరీస్ ని అందరితో కలిసి చూడవచ్చు. ఇట్స్ 100% ఫ్యామిలీ వాచబుల్ సిరీస్ మామ. అండ్ ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ మామ. ఇంకా ఈ సిరీస్ ప్లాట్ కి వస్తే సేమ్ ప్లాట్ మామ. హీరో ఈ గేమ్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో ఆ విఐపీస్ ని అంతం చేసి ఈ గేమ్ ని ఆపాలని చూస్తాడు. అయితే హీరో అనుకుంది అయ్యిందా లేదా, అండ్ ఆ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమయ్యిద్ది, అండ్ ఆ పోలీస్ ఆఫీసర్ ఆ దేవిని కనుక్కున్నాడా లేదా, ఇవన్నీ మీరు ఈ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సీజన్ 3 లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉన్నాయి మామ. ప్రతి ఎపిసోడ్ కొంచెం బాగుంటుంది, అక్కడక్కడ కొంచెం బోర్ ఉంటుంది. అండ్ ఈ సీజన్ 3 లో సెకండ్ గేమ్ ఒకటి బాగుంటుంది మామ, మిగతా గేమ్స్ అంతగా ఏం ఉండదు. అండ్ ఈ సిరీస్ చూసాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఫైనల్ గా ఈ సిరీస్ కి నా రేటింగ్ వచ్చి 2.25 హాలోస్. ఈ 3 సీజన్ లో నాకు సీజన్ 1 బాగా నచ్చింది మామ. సీజన్ 2 సీజన్ 3 మాత్రం అంతగా నచ్చలేదు. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఈ ఛానల్ ని సపోర్ట్ చేయండి మామ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.